ఓకే అండి, మనం డైలీ ఇంకటి నుంచి 20 పాలిటీ క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20 డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? ఎవరు? బిఆర్ అంబేద్కర్. నాకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిస్తే బాక్స్ వేస్తాను, తెలియకపోతే జస్ట్ టిక్ మార్క్ వేస్తాను. అండ్ వీళ్ళు కూడా ఏ దానికి హెడ్సో కనుక్కోవాలి. ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్స్ చూసేద్దాం, తర్వాత లాస్ట్లో ఈవెన్ ఫర్దర్ వెరిఫికేషన్ చేద్దాం. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? మెంబర్స్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సైన్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నాకు తెలిసినంత వరకు 294, 284 or 294, 284. I go with answer 284. The permanent president of Constituent Assembly was Dr. Rajendra Prasad. Okay. Who among the following was non-Congress member? Non-Congress member of Constituent Assembly. Dr. B.R. Ambedkar was not a Congress member. How many members were అసైన్డ్ బై క్యాబినెట్ మిషన్? అంటే టోటల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంతమంది ఉండాలి అని క్యాబినెట్ మిషన్ చెప్పింది? 296. వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? 2 years 11 months 18 days. ఓకే, ఇక్కడ ఉన్న ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా? అకార్డింగ్ టు మీ సైమన్ కమిషన్. ఎందుకంటే 2 years ముందే ఫామ్ అయ్యింది. సో వీళ్ళ కాన్స్టిట్యూంట్ ఇండియా ఏమన్నారంటే మన కాన్స్టిట్యూషన్ మనమే చెయ్యాలి అని. సో ఐ ఈవెన్ గో విత్ దిస్ సైమన్ కమిషన్ ఆన్సర్ ఆల్సో. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 26th November 1949 బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అసెంబ్లీనే కదా ఎనాక్ట్ చేసింది ఇది. ఓకే. వెన్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? 9th December 1946 మీట్ ఫర్ ద ఫస్ట్ టైం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ కంప్లీటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఏ డేట్కి అయిపోయింది? యాక్చువల్లీ నాకు తెలిసిన ప్రకారం అయిపోయినది కంప్లీటెడ్ ఆన్ దిస్ డే, బట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చి ఆన్ దిస్ డే. సో కంప్లీటెడ్ అని అంటున్నారు కాబట్టి కంప్లీటెడ్. సో ఐ గో విత్ దిస్ ఆప్షన్ బి. సో 10కి 10 పెట్టేశాను, చూద్దాం ఎన్ని కరెక్ట్. The proposal for framing of the Constitution of India by an elected Constituent Assembly was made by? ఇందాక కూడా సేమ్ క్వశ్చన్ అనుకుంటున్నా. ఐడియా. ఓకే. The proposal for framing of the Constitution of India by an elected Constituent Assembly was? I don't know this, బట్ బై ఛాన్స్ ఇంకా పెట్టాలి అని అనిపిస్తే క్రిప్స్ మిషన్ అని అనుకుంటున్నా. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్టేటెడ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ బీన్ సెట్ ఇన్ ఏ రైట్ మోడల్ ఆఫ్ ఫెడరలిజం? బిఆర్ అంబేద్కర్ కరెక్ట్ అని అన్నారు. నాట్ ఏకే అయ్యారా? ఓకే, ఐ డోంట్ నో, బట్ ఏకే అయ్యారని అనుకుంటున్నా. బికాజ్ ఎవరో లాయర్ లాగా ఉన్నారు, ఈయన పేరు ఎక్కడో విన్నాను పాలిటీ చదివేటప్పుడు. సో which of the following moved the who of the following objective resolution December 13th Dr. ఈయననే జవహర్లాల్ నెహ్రూ. The number of members included in the constituent drafting committee was total 7 members. Okay, so this also correct అని అనుకుంటున్నా. Draft of the Indian constitution was prepared by? డ్రాఫ్ట్ ఇలా ఉండాలి అని సర్ బిఎన్ రావు. అడ్వైజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అల్లాడి కృష్ణస్వామి అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్ట్ ఈయననే కదా డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్. సో హీ మైట్ బీ ద ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. 389 రిప్రజెంటెడ్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు ఉన్నారు. సో ఆప్షన్ 1 ఈస్ ఆబ్వియస్లీ కరెక్ట్. ద టోటల్ స్ట్రెంగ్త్ 389. సో నాకు అంత ఫ్యాక్చువల్గా డేటా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద ఫ్యాక్చువల్ డేటా, బట్ 389 కూడా ఎక్కడో చదివాను అని అనిపిస్తుంది. సో మైట్ బి కరెక్ట్.
ద చైర్మన్ ఆఫ్ యూనియన్. ఇది యూనియన్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ. సో 2 ఆప్షన్ ఈజ్ రాంగ్. 2 ఎలిమినేట్ చేసేస్తే 1 or 3. 3 ఒకసారి చూద్దాం. అమ్మో, ఇంత ఫ్యాక్చువల్ డేటా నాకు గుర్తులేదు కాబట్టి ద రిప్రజెంటేటివ్స్ వర్ టు బి ఎలెక్టెడ్ ఫ్రమ్ అని ఎవరు చెప్పలేదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఐ గో విత్ ఆప్షన్ 3. సో 3 పెట్టేస్తున్నా. స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫండమెంటల్ రైట్స్ జేబీ కృపాలిని, యూనియన్ జవహర్లాల్ నెహ్రూ, దిస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. D1. D1 B3. So I go with option A. Dr. Sachidanand, 18th question. Dr. Sachidanand Sinha was selected as a provincial president of the Constituent Assembly. President selected as a provincial president of the Constituent Assembly. ఫస్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఫస్ట్ ఒక ఎల్డర్ చాలా ఓల్డ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ లేటర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎలెక్ట్ చేశారు. సో సెలెక్టెడ్ యాజ్ ఎ ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నో దిస్ ఈజ్ రాంగ్. సచ్చిదానంద సిన్హా ఈజ్ ప్రెసిడెంట్ లాగా తీసుకున్నారు. సో ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ రాంగ్. H.C. Mukherjee was elected as a Vice President of Constituent Assembly. K.M. Munshi and H.C. Mukherjee. స్పీకర్స్ ఎవరు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకు? స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఈయన ఎవరు? కేఎం హెచ్సి ఎవరు? టిటి కృష్ణమాచార్య అండ్ ఓకే ఏమో ఇది నాకు సరిగ్గా కొంచెం ఐడియా రావడం లేదు. సో ఐ గో విత్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వైస్ ప్రెసిడెంటా? కేఎం మున్షి, విటి కృష్ణమాచార్య, చైర్మన్ ఆఫ్ యూనియన్ D2. D2 ఆప్షన్స్ 2 ఉన్నాయి. D2 ఇక్కడ ఉంది. సి కూడా 1 అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. B1 అని అనుకుంటున్నా, బట్ నో కన్ఫర్మేషన్. B1 అసలు లేదు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఓకే సిఏ. సో నేను ఈ ఆప్షన్ కూడా వెళ్ళను. బట్ మీకేమన్నా కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇదైతే నేనేం సెలెక్ట్ చేసుకోవడం లేదు. బట్ మీరు చూడండి, విటి కృష్ణమాచార్య దేనికి హెడ్? జవహర్లాల్ నెహ్రూ అయితే యూనియన్, ఇది ఒక్కటైనా. కేఎం మున్షి అండ్ హెచ్సి ముఖర్జీ దేనికి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. జ్యుడిషియల్ సిస్టమ్ సుప్రీంకోర్టు వాళ్ళే తీసుకొచ్చారు. ఓకే, దిస్ బ్రిటిష్ ఎస్టాబ్లిష్ న్యూ సిస్టమ్ ఆఫ్ లా త్రూ ద ప్రాసెస్. ఎస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కస్టమరీ లాస్తో చేయాలి అని. ఇన్ జనరల్ ద బ్రిటిష్ టెండెడ్ టు అవాయిడ్ ద కస్టమరీ లాస్. అవాయిడ్ ఏం కాదు, వాళ్ళు కొంచెం ప్రియారిటీ ఇచ్చారు. సో ఐ గో విత్ ఆప్షన్ ఏ అండ్ బి, 1 and 2. ఓకే, నౌ లెట్స్ వెరిఫై. దీనికి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పానో లేదో ఒకసారి లెట్స్ వెరిఫై. 1 minute స్టేట్. నేను ఆన్సర్స్ ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. ఫస్ట్ వన్ ఆన్సర్ సి. డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ హెడ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ ది చైర్మన్. ఓకే, సెకండ్ వన్ ఆన్సర్ ఏ. వావ్, 284. సైన్డ్ వచ్చి 284. ఓకే, థర్డ్ వన్ పర్మనెంట్ ప్రెసిడెంట్ బి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫోర్త్ వన్ డాక్టర్ నాన్ కాంగ్రెస్ మెంబర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ నాన్ కాంగ్రెస్ మెంబర్. ఆల్ వర్ కాంగ్రెస్ members. So this is also correct. Fifth one, there are 296 members who assigned by cabinet. ఓకే, ఈ క్యాబినెట్ మిషన్లో 3 members ఉన్నారు.
వీళ్ళు వచ్చి డిసైడ్ చేశారు ఎంతమంది ఉండాలి మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అని. సో 296, 4 మెంబర్స్ లెస్ అండి, -4. అదో ఇక్కడ 4 ప్లస్ కూడా ఇచ్చినారు. సో యూ బీ కేర్ఫుల్. లారెన్స్ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే లారెన్స్, అలెగ్జాండర్ అండ్ క్రిప్స్. ఓకే. 6th వన్ వినో మన కాన్స్టిట్యూషన్ చాలా లెంతియస్, చాలా డేస్ పట్టింది అని. సో ఇక్కడ ఇంకా వరల్డ్స్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే ఇండియాది. అండ్ 395 ఆర్టికల్స్ ఒరిజినల్గా ఉన్నప్పుడు, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్, 2 years 11 months 18 days అండ్ ఆల్మోస్ట్ 80,000 వర్డ్స్. ఇలా కూడా ఇస్తారా? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఒక్కసారి మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఓకే. 7th వన్ సి, రాంగ్ అయ్యింది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా? సో క్యాబినెట్ మిషన్, ఇందాక చెప్పాం ఒక 3 మెంబర్స్ వచ్చారు, వాళ్ళే ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా ఇన్ 1946. హూ మూటెడ్ అంటే ఫస్ట్ ఎవరు చెప్పారు మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అంటే? ఎంఎన్ రాయ్, ఆయన చెప్పారు. కానీ అసెంబ్లీ ఉండాలి అని చెప్పిండేది ఎవరంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే క్లీమెంట్ అట్లీ ఫార్ములేటెడ్ ద క్యాబినెట్ మిషన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, క్లీమెంట్ అట్లీ. రాజాజీ ఫార్ములా వాస్ ఫార్ములేటెడ్ బై సి రాజగోపాలాచారి టు సాల్వ్ ద పొలిటికల్ డెడ్లాక్ బిట్వీన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఇది రాంగ్ నేను చెప్పిండే దాంట్లో. ఓకే. ఇదేంటి అంటే సైమన్ కమిషన్, రాజాజీ ఫార్ములా డెడ్లాక్ కోసం, మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లస్ ముస్లిం లీగ్ డెడ్లాక్ ఉంటే వీటి కోసం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసినది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 8th క్వశ్చన్, ఇది కూడా రాంగ్ చేశాను. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్. ఓకే. ఎవరి వల్ల? చూడండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ 26 November బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాదా ఎనాక్టెడ్? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 26th November. సో టర్మినాలజీ కూడా మనం చూసుకోవాలి, జస్ట్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. సో ఇక్కడ ఒక మైనస్ మార్క్, ఇక్కడ ఒక మైనస్ మార్క్. సో ద ఆన్సర్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది కాన్స్టిట్యూషన్ హూ ఫార్ములేటెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే, హూ ఫార్ములేటెడ్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, హూ ఎనాక్టెడ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. వెన్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? 9th వన్ సి. ద ఫస్ట్ మీటింగ్ 9th December 1946. ఈ ఫ్యాక్చువల్ డేటా గుర్తుంది, పర్లే. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ కంప్లీటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? చెప్పాను చూడండి, 26 November కాన్స్టిట్యూషన్ వాజ్ కంప్లీటెడ్. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇప్పుడు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, బి. 11th వన్. ఓకే. చూసారా, ఇది ఒకవేళ పెట్టింటే మళ్ళీ నెగిటివ్ అయ్యేది. సో మనకు కంప్లీట్గా తెలియకపోతే పెట్టకపోవడమే బెస్ట్. ద ప్రపోజల్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై అన్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ చెయ్యాలి అంటే చెప్పిండేది ఎవరు అంటే బ్రిటిష్ క్యాబినెట్ డెలిగేషన్ అంట. ఓకే. సో ద ప్రపోజల్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై అన్ ఎలెక్టెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ మేడ్ బై బ్రిటిష్ క్యాబినెట్ డెలిగేషన్. ఓకే. Who among the following has stated the constitution has not been set in right module? ఏకే అయ్యర్. ఇది పెట్టుంటే బాగుండేది, బట్ రిస్క్ ఎందుకని చేయలే. బట్ ఏకే అయ్యర్ వాజ్ ద రైట్ ఆన్సర్. ఏకే అయ్యర్ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ మద్రాస్ స్టేట్. మద్రాస్, అప్పుడు ఏపీ కూడా మద్రాస్ కిందే ఉండదు కదా, మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ was passed by Jawaharlal Nehru. ఆబ్జెక్టివ్ December 13th. ఈ డేటా కూడా గుర్తుంది.
The number of members included in the Constitution Drafting Committee was 7 members. Correct. 7. 15th A. Advisor of the Constitution. Draft of Indian Constitution was prepared by. Okay, ఇది రాంగ్. మళ్ళీ ఇది కూడా మైనస్. దిస్ ఆల్సో మైనస్. అండ్ ఆన్సర్ ఏంటి అంటే ఇది అంట. లెట్స్ సీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదేంటి. ఓకే 16th ఆన్సర్ ఈజ్ సి. కరెక్ట్. చెప్పాను కదండి. సీట్స్ అలొకేటెడ్ టు ఈచ్ బ్రిటిష్ ప్రావిన్సెస్ వర్ టు బి డిసైడెడ్ అమాంగ్ ది త్రీ ప్రిన్సిపల్ కమ్యూనిటీస్, ముస్లిం, సిక్స్ అండ్ జనరల్. ముస్లిం, సిక్. ఓకే, డిసైడెడ్ అమాంగ్ 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్, ముస్లిం, సిక్ అండ్ జనరల్. అవునా, ముస్లిం, సిక్, జనరల్. ఓకే, ఇలా కేటగిరీస్ చెప్పారు కానీ స్పెషల్గా ఏమని చెప్పారు? ముస్లిం కేటగిరీ ఉండాలి, సిక్ కేటగిరీ ఉండాలి అండ్ జనరల్ కేటగిరీ. హిందూ, క్రిస్టియన్స్ ఓకే, ఐ డోంట్ నో, చెప్పలేదంట. వన్స్ వెరిఫై చేయండి. ద చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వాజ్ జవహర్లాల్ నెహ్రూ. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ద టోటల్ స్ట్రెంత్ ఇస్ 389. ఇది కూడా కరెక్ట్. The chairman of Union Constitution Committee was this wrong. So 1, 2 wrong. So third is correct. Only 389 is correct. Okay. First one wrong. అందుకే వైల్డ్ గెస్లో కూడా కరెక్ట్ అయింది అది. 17th ఆన్సర్ ఏ. ఇది ఇచ్చారు చూడండి. స్టీరింగ్ రాజేంద్ర ప్రసాద్, ఫండమెంటల్ రైట్స్ జేబీ కృపాలిని, యూనియన్ జవహర్లాల్ నెహ్రూ, ప్రావిన్షియల్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డాక్టర్ సచిదా సింధా. 18th ఆన్సర్ సి. ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ కరెక్ట్ అంట. డాక్టర్ సచ్చిదానంద సిన్హా, ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఈజ్ ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. Okay, I don't know this. H.C. Mukherjee, Vice President of Constituent Assembly. Provincial President, Vice President. Okay, ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను బికాజ్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ వల్ల. స్పీకర్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎవరైనా ప్రావిన్షియల్ ప్రెసిడెంట్, ప్రావిన్సెస్కి ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. హెచ్సి ముఖర్జీ వాస్ వైస్ ప్రెసిడెంట్. ఈయన ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్. ఈయన పీపీ ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సిన్హా. వైస్ ప్రెసిడెంట్ వచ్చి హెచ్సి ముఖర్జీ. ఓకే. 19th వన్ బి. 4312. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇందాకే చదివాం కదండి. వైస్ ప్రెసిడెంట్ హెచ్సి ముఖర్జీ. ఒరిజినల్లీ ద ఓన్లీ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీలో హెడ్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంట్లో ఓన్లీ కాంగ్రెస్ మెంబర్ ఎవరు అంటే హెచ్సి మున్షి. దిట్స్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. చూసారా, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నాన్ కాంగ్రెస్ మెంబర్స్ ఉన్నారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం నాన్ కాంగ్రెస్ మెంబర్సే, కానీ ఒకరు కాంగ్రెస్ మెంబర్. హూ ఈజ్ హీ? కేఎం మున్షి. చైర్మన్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ. అండ్ లాస్ట్ 20th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ జ్యుడిషియల్ సిస్టమ్. ఇది కరెక్ట్ పెట్టానా? ఎస్, కరెక్ట్. ఎస్, ఇన్ జనరల్ బ్రిటిష్ అబ్జర్వ్ కస్టమరీ లాస్ ఆఫ్ ఇండియా. ఎస్. ఓకే, సో మై స్కోర్ ఎంత? 1. సో లెట్ మీ సీ మై స్కోర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
ఇది నెగిటివ్ అయింది 12 13 ఆ 13లో కూడా 3 రాంగ్స్. అండ్ హౌ మెనీ రాంగ్స్? 1 2 3 4. సో వైల్డ్గా నాకు 20లో 10 మార్క్స్ కరెక్ట్ అవుతాయి. ఓకే, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఫస్ట్ డే ఫస్ట్ సెషన్. అండ్ ఇప్పుడు ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తాను, అండ్ మీరు కూడా చెయ్యండి. దిస్ ఈజ్ హౌ విల్ కంటిన్యూ, అండ్ డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ డైలీ ఇంకటి నుంచి క్వశ్చన్స్ చేస్తాను. పాలిటీ, సైన్స్ అండ్ టెక్, ఎవ్రీ క్వశ్చన్స్. ఓకే, నౌ ఐఎమ్ లీవింగ్. బై.